బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా పిలిచారు ఆ ప్రమాణ స్వీకారాన్ని. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆ కొత్త నేత తారిక్ రెహమాన్ ఏమంటాడంటే వాళ్ళ అమ్మకి ప్రత్యర్థే షేక్ హసీనా. హసీనా వీళ్ళ అమ్మని ఇంతకుముందు జియాని ఏడిపించింది కాబట్టి ఇప్పుడు కక్ష తీర్చుకుంటాడా అన్నది చూడాలి. ప్రస్తుతానికైతే షేక్ హసీనా అప్పగింతకి న్యాయ ప్రక్రియ కీలకంగా ఉందని ప్రకటించాడు ఆయన. షేక్ హసీనా అప్పగింతకి న్యాయ ప్రక్రియ మీద ఆధారపడాల్సి ఉంటుంది. హసీనాను అప్పగించాల్సిందిగా భారత్ను కోరాలని బీఎన్పీ సీనియర్ నేతలు పలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన చెప్పుకొచ్చాడు బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలు దేశ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని తేల్చి చెప్పాడు. తద్వారా ఏం ప్రెషర్ చేయట్లేదన్నమాట. బంగ్లాదేశ్లో శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకుని దేశాన్ని పునర్నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. మరొక కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి సన్నాహాలు జరుగుతున్నాయి. తను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇక్కడే అసలు లాజిక్ ఉందన్నమాట. ఏంటయ్యా అంటే ఇంతకుముందు ఈయన కూడా విదేశాల్లో ఉండొచ్చాడు, మొన్ననే బ్రిటన్ నుంచి వచ్చాడు. కాబట్టి రేపు పొద్దున ఏదన్నా వేరే చోటకి వెళ్ళిపోదామంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం వేధిస్తేమన్న భయంతో జాగ్రత్త పడుతున్నాడు. హసీనాని ఏడిపించకుండా భారత్తో నిర్మాణాత్మక అనుబంధాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రకటించాడు. నరేంద్ర మోడీ తన అభినందిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టుకి స్పందిస్తాయనే విషయం ప్రకటించారు. బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య విలువలకి అందరి పురోగతి ప్రగతిశీల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ప్రకటించారు.